న్యూస్ సికింద్రాబాద్ వారాసిగూడ మహిళ మృతి కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ నెల 22న లలిత మృతి చెందగా 23న ఆమె ఇద్దరు కూతుళ్లు రవళిక, యశ్విత సూసైడ్ నోట్ రాసినట్టు తెలుస్తుంది. ఇద్దరు కూతుళ్లు రాసిన సూసైడ్ లెటర్ను వారాసిగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదేళ్లుగా తండ్రి రాజు కోసం ఇద్దరు కూతుళ్లు గొడవ పడుతున్నట్టు తెలుస్తోంది. లలిత భర్త రాజు కుటుంబాన్ని దూరం పెట్టినట్టు సమాచారం. కాగా 2021 నుంచి మేనమామతో కుటుంబానికి గొడవ ఉన్నట్టు కూతుళ్ల ద్వారా తెలుస్తోంది. మా సూసైడ్ కు కారణం మా మేనమామ బిట్ల రమేష్ ప్రకాష్ రెడ్డి, తండ్రి సిఎల్ రాజు అని లేఖలో పేర్కొన్నారు రవళిక, యశ్విత. నేడు లలిత మృతదేహానికి గాంధీ మార్చురీలో పోస్టుమార్టం జరగనుంది.